గ్రానైటు ఒక సైడ్ పాలిష్ కాని ఆర్టు, ఇంకో సైడ్ పాలిష్ అయింది ఆర్టు. ఈ పాలిష్ ఇలా గ్రైనింగ్ ఎలా చేస్తారు, పాలిష్ ఎలా చేస్తారు ఈ ఆర్ట్ని చూస్తాను. ఫస్ట్ బెడ్ పాలిష్ అయిపోయింది. బెడ్ పాలిష్ అయిన తర్వాత వాళ్ళు గ్రైనింగ్ పంపిస్తారు. గ్రైనింగ్లో చుట్టూ మనకు వాళ్ళు టెంప్లెట్ పెట్టుకొని చుట్టూ ఏ మోడల్ కావాలో ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారు ఈ మోడల్ చేయమని. ఆ మోడల్ వాళ్ళకు టెంప్లెట్ పెట్టుకొని గ్రైనింగ్ చేసి మాకు ఇస్తారు. పాలిష్ మేము దాని చుట్టూ పాలిష్ గ్రేడ్లు వేసి చేయాలి. మేము 100 వేస్తాము, 200 వేస్తాము, 400, 800, 1500 ఈ గ్రేడ్లు వేస్తాము. దాని తర్వాత మేము లాస్ట్ ఈ గ్రేడ్లో సగం పాలిష్ వస్తే బఫ్ అనేది అంటే వైట్ పౌడరు డబ్బాలో పోసి వాటర్ వేసి మిక్సింగ్ చేస్తాము. దాన్ని మేము కొద్దిగా పూసుకొని మేము తోలిన ఎక్కడ దాకా తోలేమో అక్కడ దాకా పూసుకొని 3 రౌండ్స్ కొడతాము. ఈ ఫుల్ సగం పాలిష్ గ్రేడ్లో వస్తే సగం పాలిష్ వైట్ పౌడర్లో వస్తుంది. ఈ విధంగా టేబుల్ మీద పెట్టుకొని చుట్టూ గ్రానైట్ని తిప్పుకొని మేము పాలిష్ చేస్తాము. ఎన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎన్ని ఫారెన్ నుంచి ఆర్డర్లు తీసుకొని ఈ ఫ్యాక్టరీలో చేయించి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇంతకుముందు గుడి ఉడక చేసాను, ఇప్పుడు ఫ్యాక్టరీలో వర్క్ ఇది. వైట్ పౌడర్ చూడండి ఫ్రెండ్స్, 100% ఫుల్ క్వాలిటీ ఉండాలి. ఈ గ్రానైట్ దీని కలర్ పేరు వచ్చి బ్లాకే కాదు అన్ని కలర్లో. గ్రానైట్ అంటే ప్రతి కలర్స్ ఆల్ కలర్స్ చేస్తాము. ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క డిజైన్ ఇస్తాము. ఈ డిజైన్లో కాదు ప్రతి ఆర్ట్ ఏదైనా సెట్టింగ్ పీసులు మొత్తం చేసి ఇస్తాము. చూడండి పాలిష్ ఇప్పుడు ఎలా ఉంది. బొప్పు కొట్టిన తర్వాత ఫుల్గా ఈ రాయి తోలిన తర్వాత ఈ విధంగా చుట్టూ ఇంతకుముందు ఎలా ఉండింది, ఇప్పుడు పైన ఏ విధంగా ఉందో చుట్టూ కూడా ఆ విధంగానే వచ్చింది కదా. ఫుల్ బ్లాక్ దీని కలర్ పేరు